హాయ్ అండి. కథ 'మంకీ ట్రాప్'. హాల్లో కుర్చీలు అవి వేశాను సార్. వాళ్ళు వచ్చే టైం అయింది. మీరు లోపలికి వెళ్ళిపోండి. ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్ అన్నాడు పద్మనాభం. పద్మనాభం మా ఆఫీస్ అటెండర్. నాకు నమ్మిన బంటు. రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి పనులు చేసి పెడుతుంటాడు. ఈరోజు జనవరి 1 కొత్త సంవత్సరంది కావడంతో రైస్ మిల్లర్లు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు. నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే గత 3 ఏళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది. ఇంటి ముందు వెనక పెద్ద ఖాళీ స్థలం, రకరకాల చెట్లు, పెద్ద మెయిన్ గేటు చప్పుడైతే ఎవరొచ్చారో ఇంట్లోంచే చూడొచ్చు. లోపలికి వచ్చేసి బెడ్రూమ్లో కూర్చున్నాను. మరో 10 నిమిషాలకు పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి. ఎవరో వచ్చినట్లున్నారు. కూర్చోండి సార్, సార్ పూజ చేసుకుంటున్నారు, వచ్చేస్తారు అన్నాడు. ఆ వచ్చినాయన కూర్చున్నట్లున్నాడు. పద్మనాభం లోపలికి వచ్చి కప్పుతో కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాడు. మరో 10 నిమిషాల్లో 4-5 వచ్చినట్లున్నారు. పద్మనాభం లోపలికి రావడం, కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్ళడం చేస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల తర్వాత పద్మనాభం నా దగ్గరికి వచ్చాడు. సార్, చాలామంది మిల్లర్లు వచ్చారు అన్నాడు. బయట ఎన్ని కార్లున్నాయి అడిగాను. ఓ 10-12 ఉంటాయి సార్. సరే, నువ్వు వెళ్ళి నేను వస్తాను అన్నాను. అప్పటికి పట్టుపంచి కట్టుకుని నుదుట విభూది కుంకుమ పెట్టుకున్నాను. మెడలో రుద్రాక్షలతో బయటకు వచ్చాను. అందరూ లేచి నుంచుని నమస్కారం సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నారు ఒకేసారి. నమస్కారం నమస్కారం, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. లేట్ అయినట్లుంది, మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాను నొచ్చుకుంటూ. పర్లేదు సార్ అన్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్ళు, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, డైరీలు ఇలా ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు. వద్దు వద్దు, ఎందుకండి ఇవన్నీ అంటూనే అవన్నీ తీసుకున్నాను. వాళ్ళు మరోసారి వంగి వంగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఎవరో